అందరికీ నమస్కారం. మామూలుగా మనకి తులసిలో చాలా రకాలు ఉంటాయి. తులసి, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, భూ తులసి, మింటి తులసి, అలాగే రుద్రజడ తులసి, లవంగ తులసి, మరువక తులసి, మరువకం అంటాం, మరం. అలాగే రుద్రజడ తులసి, ఇది మామూలుగా విభూతి తులసి, కామకస్తూరి అని పిలుస్తారు. వాసన చాలా ఘాటుగా ఉంటుంది, అందుకని విభూతి తులసి, కామకస్తూరి అని పిలుస్తారు. ఇది మామూలుగా దైవికంగా ఏం చెప్తారంటే, ఈ జ్యోతిష్యులు వాళ్ళని నరఘోష తగలకుండా ఉంటుంది, అలాగే వాస్తు దోషాలు పోయి సానుకూల శక్తి వస్తుందని చెప్పేసి ఈ మొక్కను పెంచుకుంటారు. ఏదేమైనా ఈ మొక్క మంచిది కాబట్టి పెంచుకోవడం చాలా ఉత్తమం. మామూలుగా ఇందులో ఐరన్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఉండడం వల్ల ఇది వెంట్రుకలను బాగా బలంగా పెంచుతుంది అన్నమాట. వెంట్రుకలు బలంగా ఒత్తుగా పెరుగుతాయి. అందుకని దీన్ని కొబ్బరి వేసి మరగబెట్టుకొని తలకి రాసుకుంటారు. దీని ఆకులు రాస్తే వెంట్రుకలు బాగా బలంగా ఒత్తుగా పెరుగుతాయి. అదే మామూలుగా సబ్జా గింజలు అని చెప్పుకున్నాం కానీ సబ్జా గింజలు అనేది అది సేమ్ ఇదే, దీని చుట్టూ ఉన్నట్టుది. దీన్ని కూడా ఈ గింజలు కూడా సబ్జా గింజలు తాగినట్టు నీళ్ళు వేసి తాగుతారు. సో ఈ గింజలు, దీని గింజలు పొడి బాగా గింజలు తీసుకుని కొబ్బరి నూనె వేడి చేసి అందులో గింజలు వేసి మరగబెట్టి చల్లార్చిన నూనె రాసుకుంటే సోరియాసిస్ అలాగే దురద ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి అన్నమాట. కొబ్బరి నూనెలు వేసి దీని గింజలు కొబ్బరి నూనె వేసి మరగబెట్టుకుని ఆ కొబ్బరి నూనె రాసుకోవాలి పైన. రాస్తే సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు, దొరతో ఉన్నాయి పుట్టురాలు అవి తగ్గుతాయని చెప్తారు. అలాగే దీని ఆకులు కూడా మనకి చెవుపోటు వస్తే ఆకు రసం చెవులో వేస్తే చెవుపోటు తగ్గుతుంది. పోటు ఉన్నప్పుడే. మనకి తులసిలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఇది మింటి తులసి అని పిలుస్తారు. బాగా పుదీనా ఆకుని తులసి కలిస్తే అలా వాసన అలా వస్తూ ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. దీని ఉపయోగాలు ఏంటంటే, ఆకు వాసన చూసారనుకోండి జలుబు తగ్గుద్ది. అలాగే పార్సు నొప్పి అంటే మైగ్రేన్ హెడేక్ అంటాం కదా, వన్ సైడ్ హెడేక్, తలనొప్పి తగ్గుద్ది అనమాట. ఆ తలనొప్పి వచ్చినప్పుడు పీడిస్తే బాగా వాసన చూస్తే నొప్పి తగ్గుద్ది. అలా తలనొప్పికి జలుబుకి వాడతారు. అలాగే ఈ ఆకులు టీ కాసుకుని తాగామనుకోండి, జీర్ణశక్తి పెరగడానికి మింటి తులసి ఆకులు టీలా కాసుకుని తాగామనుకోండి, కొంచెం ఆకులు వేసి మరగబెట్టి కొంచెం బెల్లం వేసి తాగితే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది అన్నమాట, ఆకలేస్తుంది బాగా. అలాగే మింటి తులసి మోకాల నొప్పులకి ఉజ్జు చేసి ఆకు పేస్ట్గా చేసి పైన పొట్టేస్తారన్నమాట. పొట్టేస్తే మోకాల నొప్పి తగ్గుద్ది అనమాట. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి, నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తే పైన బిల్డింగ్ నుంచి పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గరికి వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు లేసి నడుస్తామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు లేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్ని కారులో బెడ్ పేషెంట్ని తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్వర్స్ మొత్తం అయిపోయిందండి. బాడీ స్వర్స్ అయిపోతుంది. మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదండి. స్వర్స్ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్వర్స్ తెలిసిందండి ఇంటికి. మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈ సైడ్లో వచ్చారండి. 3వ టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఎలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకు. ఆయన నిజంగా మాకు దేవుడండి. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. నాకు రఘువర్మ గారి గురించి మా సత్సంగ సభ్యులు ఒకరు చెప్పడం వల్ల తెలిసింది. అలా రఘువర్మ గారు మా అమ్మగారు కోరిక మేరకు మా సత్సంగ మందిరానికి రావడం జరిగింది. ఇలా ఆయన సత్సంగ మందిరం రావడం జరగడం విశేషంలో నాకున్న మేజర్ సమస్య ఒకటి చెప్పడం జరిగింది. దానికి ఆయన మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈ మెడిసిన్ నాకు చాలా బాగా పనిచేసింది. అది ఎట్లా అంటే, నాకు మేజర్ సమస్య ఏంటంటే, నా కాలుకి 365 రోజులు చెమట అనేది ఎట్లా అంటే, మనం కాలు కడుక్కొని చెప్పులేసుకుంటే ఎలా అయితే మన కాళ్ళు తడిగా ఉంటాయో ఆ విధంగా నా కాలు తడిగా ఉండడం జరిగేది. షూ వేసుకున్నా సరే ఎవ్రీడే కొత్త సాక్స్లు వేసుకుని షూ కంఫర్ట్, డిటర్జెంట్ నీట్ గా ప్రాపర్ గా ఉతుక్కున్నా సరే స్మెల్ అనేది ఆఫీస్ లో వచ్చేసేది. ఎట్లా అంటే వితిన్ 2 hours లో పక్కన వాళ్ళకి షూ స్మెల్ రావడం అలా జరిగేది. రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ నేను ఒక 1 నెల రోజులు వాడడం వల్ల నాకు ఇప్పుడు ఆ సమస్య లేకోకుండా నా చెమట సమస్య అనేది పోయింది. అది నాకు రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసింది. జై సాయి మాస్టర్, జై బాపూజీ. జై సాయి మాస్టర్ అండి, జై బాపూజీ మహారాజ్. ఈ రోజు రఘువర్మ గారు మా గురువు గారి సన్నిధికి KPSP కాలనీ 6th phase లో ఉన్న శ్రీ 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 సద్గురు బాపూజీ నిలయానికి వచ్చారు. ఇక్కడ మాతో చాలా ఆనందంగా గడిపారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ ఇలా
జీవనశైలి ఉండాలి అని చెప్పారు. అలాగే నేను కూడా రవివర్మ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నాను 2 months నుంచి. చాలా వరకు యాంగ్జైటీ తగ్గింది. ఇది వరకు చిన్న చిన్న విషయాలు కూడా భయపడేవాడిని. ఇప్పుడు చాలా భయం పోయి కొంత 90% ధైర్యంగా ఉండగలుగుతున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా జాబ్లో కూడా కాన్ఫిడెన్స్గా చేయగలుగుతున్నాను. ఇక నేను స్కిజోఫ్రెనియా పేషెంట్ అనమాట. చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆల్మోస్ట్ 90% ఆపేస్తానండి. చాలా బాగుంది. ఇప్పుడు రవివర్మ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. జై శ్రీరామ్ అండి. జై బాపూజీ.